3:30 గంటలు 20 ప్రశ్నలు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు. విచారణ అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్. తండ్రి, మామ, న్యాయవాదితో కలిసి హాజరైన అర్జున్ ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు. ఉదయం 11:13 గంటల నుంచి మధ్యాహ్నం 2:47 వరకు విచారించిన పోలీసులు. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలని ఆదేశం. తొక్కిసలాటకు కారకుడిగా పేర్కొంటూ అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్టు. నిందితుల జాబితాలో A18గా మైత్రి మూవీ మేకర్స్ను చేర్చిన పోలీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం అల్లు అర్జున్ను విచారించారు. 3:30 గంటల పాటు 20కి పైగా ప్రశ్నలు అడిగారు. ప్రీమియర్ షోకు వచ్చేందుకు పోలీసులు అనుమతి లేదన్న విషయం తెలుసా తెలీదా అన్న అంశం నుంచి ర్యాలీగా రావడం, వెళ్ళడం దాకా ఎప్పుడేం జరిగిందనేది గుర్తు చేస్తూ విచారించారు. చివరగా అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు రావాలని సూచించారు. ఈ నెల 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడడం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసుల ఆదేశాల మేరకు అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు 3:30 గంటల పాటు తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, సినీ నిర్మాత బన్నీ వాసు, న్యాయవాది అశోక్ రెడ్డిలతో కలిసి అల్లు అర్జున్ ఉదయం 11:03 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అరవింద్, చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసులను పోలీస్ స్టేషన్ కింద రూము వరకే అనుమతించారు. మొదటి అంతస్తులో అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ విచారించారు. సంధ్యా థియేటర్ ఘటన తదితర పరిణామాలపై మధ్యాహ్నం 2:47 వరకు ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల విడుదల పోలీసులు చేసిన 10 నిమిషాల వీడియోను ఆధారంగా చూపించిన వివరాలను తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలపైనే ఆరా తీశారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్ళిపోయారు. 10 నిమిషాలకోసారి విరామం ఇస్తూ పోలీసులు విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ప్రతి 10 నిమిషాలకోసారి విరామం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో అల్లు అర్జున్ కేవలం ఒక్కసారి మాత్రమే టీ తీసుకున్నట్లు సమాచారం. చివరగా అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని పోలీసులు అల్లు అర్జున్కి సూచించినట్లు తెలిసింది. A18గా మైత్రి మూవీస్. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటి వరకు మైత్రి మూవీస్ సంస్థపై ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు మంగళవారం అల్లు అర్జున్ విచారణ సమయంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలను A18 నిందితులుగా పేర్కొంటూ FIRలో చేర్చారు. తొక్కిసలాట కాదు, ఊపిరాడకనే. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటతోనే రేవతి మరణించిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారని ఇప్పటి వరకు భావిస్తున్నారు. తొక్కిసలాట అయితే వారి శరీరంలో ఎముకలు విరగడం కానీ, ఇతర అవయవాలు దెబ్బతినడం కానీ జరిగి ఉంటుంది. అయితే రేవతి కానీ, శ్రీతేజ్ కానీ ఎక్కడా కూడా గాయాలైన ఆనవాళ్లు లేవని వైద్యుల నివేదికలో వెల్లడైంది. థియేటర్ లోపట బాల్కనీలో పరిమితికి మించి అభిమానులు ఒకేసారి దూసుకు రావడం వల్ల వారికి ఊపిరి ఆడలేదని, ఈ క్రమంలోనే రేవతి కన్ను మూసిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
సుమారు 3:30 గంటల పాటు అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు నాటి సంఘటనకు సంబంధించి 20కి పైగా ప్రశ్నలు అడిగారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు అడిగిన ప్రశ్నలు: పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటులు రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్టు సంజయ్ థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు అంగీకరించారు. ఈ విషయాన్ని నాగరాజు మీకు చెప్పారా లేదా? థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా లేదా? అందినప్పటికీ మీరు ప్రీమియర్ షోకు వచ్చారా? పోలీసుల అనుమతి లేకుండా థియేటర్కు ఎందుకు వచ్చారు? మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు? మీతో పాటు ఎంతమంది బౌన్సర్లు వచ్చారు? ఆ బౌన్సర్ల ఏజెన్సీకి అనుమతులు ఉన్నాయా? మీరు థియేటర్కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందనే దానిని అంగీకరిస్తారా? చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్లోకి వచ్చారు? పోలీసులు విధులను మీరు ఎందుకు అడ్డుకున్నారు? రేవతి చనిపోయిందనే విషయం మీకు థియేటర్ లోపల మేనేజర్ నాగరాజు చెప్పారా లేదా? రేవతి మృతి గురించి మరుసటి రోజు వరకు మీకు తెలియంది మీడియాతో ఎందుకు చెప్పారు? చనిపోయిన రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా? తొక్కిసలాట జరిగిన ఒక వ్యక్తి మరణించిన కూడా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు అనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. బౌన్సర్ల ఆర్గనైజర్ ఆంటోనీ అరెస్టు. సంజయ్ థియేటర్లో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలవడానికి కారణం ఎవరన్నది గుర్తించేందుకు పోలీసులు 10,000కు పైగా వీడియోలను విశ్లేషించారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తున్న ఆంటోనీ అని గుర్తించారు. పోలీసులను సైతం అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం, గేట్లను మూసివేయడం వంటి వాటిని అతడే దగ్గరుండి పర్యవేక్షించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సంజయ్ థియేటర్ కేసులో నిందితుల తాలూకా వివరాలు చూస్తే A1గా ఆగమంటి పెదరామిరెడ్డి, థియేటర్ యజమాని. A2గా ఆగమంటి చిన్నిరామిరెడ్డి, థియేటర్ యజమాని. A3గా ఎం సందీప్ భాగస్వామి. A4గా సుమిత్ భాగస్వామి. A5గా ఆగమాటి వినయ్ భాగస్వామి. A6గా అశుతోష్ రెడ్డి భాగస్వామి. A7